హలో అండి అందరికీ. కొంతమంది అత్తలుంటారు. వాళ్ళనేమో 100% మతిమరుపు ఉంటది. వచ్చిన కోడలనేమో వెంట్రుక మట్టుకు మతిమరుపు ఉన్నా గానీ, "నువ్వు రేపు రేపు సంసారం ఎట్లా నెట్టుకొస్తావు? అసలు ఏం గుర్తుండదు నీకని" కిచెన్‌లో ఉండే పోపుల డబ్బాలు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌లో పెట్టాను. లేకపోతే జీలకర్ర ఆవాల డబ్బాలు దొరకకపోయినా గానీ, "నువ్వు ఏడబెట్టినావో ఏమో మళ్ళీ యాడ్ చేసుకో, లేకపోతే దొరుకుతలేదు అత్తమ్మ" అన్నా గానీ, గది కూడా గుర్తుండదు. నెల నెలకు కొట్టే కరెంట్ బిల్ స్లిప్ కూడా ఎక్కడనో పెట్టినా ఆమె మర్చిపోయి, మళ్ళీ తర్వాత నేను పెట్టేటప్పుడు నీకు చెప్పిన ఆల్రెడీ నాకు గుర్తుండదు. నువ్వు యాద పెట్టుకో అని. నువ్వు కూడా మర్చిపోయినావా? నేనంటే పెద్దదాన్ని, ఏజ్ ఎక్కువైంది. నువ్వు చిన్నదానివే నీకు యాదుండదా? అసలు పెళ్ళికి ముందు మన బ్రెయిన్ ఎంత షార్ప్ ఉండేనో, పెళ్ళైన తర్వాత వాళ్ళ టెన్షన్‌లకి, వాళ్ళ ప్రాబ్లమ్స్‌కి, అత్త టార్చర్‌కి, లేకపోతే ఆ భర్త సరిగ్గా అర్థం చేసుకోక, సరిగ్గా చూసుకోకపోవడం వల్లే మన ఏదైనా పని చేస్తున్నప్పుడు కనీసం పిల్లల్ని కూడా పట్టుకోడు. ఆ అత్త కూడా నేను కొంచెం ఏమైనా హెల్ప్ చేయాలని కూడా అనదు. కానీ ఇట్లాంటి విషయాలలో మాత్రం మైండ్ సరిగ్గా పనిచేస్తలేదా? ఏది ఎడబెట్టినో నీకు గుర్తుండదా? తెలుసుకోవాలి కదా, తెలవాలి కదా అని. దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనకే సగం గుర్తుండదు. అంటే వాళ్ళకి సంబంధించిన విషయాలు వాళ్ళకి ఆయనకే గుర్తుండవు. ఇంకా దాని గురించి కూడా మనల్ని అడిగి మనల్ని తప్పు అంటారు. ఇట్లా ప్రతి విషయంలో నీకే చాలా మతిమరుపు ఉందని మిమ్మల్ని ఫస్ట్ వేలైతే చూపే అత్త మామలో, లేకపోతే ఆడపడుచులో, లేకపోతే భర్తలో మీ ఇంట్లో కూడా ఉంటే నాతో అయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్ అందరికీ.